2025లో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్‌గా తీసుకోవచ్చా? లేదా? అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక 2 టాపిక్స్‌గా డివైడ్ చేద్దాం. ఒకటి ఈజ్ ఇట్ గుడ్ టు చూస్ డిజిటల్ మార్కెటింగ్ యాస్ కెరియర్ ఇన్ 2025 అండ్ సెకండ్ వన్ ఏంటంటే కెరియర్ పాత్స్. డిజిటల్ మార్కెటింగ్‌లో ఏం కెరియర్ పాత్స్ ఉన్నాయో ఈ 2 డిఫరెంట్ టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో, నా పేరు మనీష్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ద ఫస్ట్ టాపిక్ ఏంటంటే వై టు చూస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2025. ఇందులో మీకు ఒక 5 పాయింట్స్ గురించి మాట్లాడతా. సో, ఈ 5 పాయింట్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది. సో, అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హై డిమాండ్. ఈ కోవిడ్ 2020 తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే బయట పాంప్లెట్స్ పంచడం, ఇంకా మైక్‌లో చెప్పడం ఇలాంటివి తగ్గిపోయాయి. ఒకప్పుడు ఉండేవి డిజిటల్ మార్కెటింగ్ అనేది కోవిడ్ ముందు కూడా ఉంది. కానీ ఏంటంటే కోవిడ్ అయిన తర్వాత ఇంకా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. సో, డిమాండ్ అనేది హై. ఇట్స్ వెరీ హై. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏఐ అండ్ ఆటోమేషన్. ఈ ఏఐ రావడం వల్ల లైక్ రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి కదా! అవి ఈజీ అయిపోతుంది. అంటే కంటెంట్ ఐడియాస్ కూడా మీకు ఏఐని యూజ్ చేసి జనరేట్ చేస్తుంది. ఎలాంటి యాడ్ రన్ చేయాలనేది కూడా మీరు ఏఐని అడిగి తెలుసుకొని యూ కెన్ రన్ అన్ యాడ్. సో, వర్క్ అనేది ఈజీ అవుతుంది ఏఐ రావడం వల్ల ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ ఇది అందరికీ చాలా ఫేవరెట్. అదేంటంటే రిమోట్ వర్క్ ఆప్షన్స్. అంటే మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లి లేదా పర్టిక్యులర్ ఆఫీస్ లొకేషన్‌కి వెళ్లి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి యూ కెన్ వర్క్ యాస్ ఎ డిజిటల్ మార్కెటర్. దిస్ ఇస్ ఎ వెరీ పాజిటివ్ పాయింట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎర్నింగ్ స్కోప్. డిజిటల్ మార్కెటింగ్‌లో ఎర్నింగ్ స్కోప్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఒక ఫ్రీలాన్సర్‌గా ఎర్న్ చేయొచ్చు. లేదా ఒక కంపెనీ, ఒక ఏజెన్సీలో జాబ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. లేకపోతే ఓన్‌గా మీరే ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసి ఎర్న్ చేయొచ్చు. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. సో, వాస్ట్ వేస్ ఉన్నాయి టు ఎర్న్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో, ఎర్నింగ్ స్కోప్ కూడా చాలా బాగుంటుంది డిజిటల్ మార్కెటింగ్‌లో. దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్ ఎంటర్‌ప్రెన్యూరియల్ గ్రోత్. అంటే ముందు పాయింట్‌లో చెప్పాం కదా! ఈ ఫ్రీలాన్సింగ్, పర్సనల్ బ్రాండింగ్ అండ్ మీ ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం ఇలాంటివి కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే కైండ్ ఆఫ్ స్టార్టప్ స్టార్ట్ చేయడానికి, ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ స్టార్ట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఇన్ 2025. ఫ్యూచర్‌లో కూడా పక్కా ఐయామ్ ష్యూర్ ఫ్యూచర్‌లో కూడా డిజిటల్ మార్కెటింగ్‌కి స్కోప్ ఉంటుంది. 2025లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ షుడ్ బి ప్రొఫెషనల్. ఏదో బేసిక్‌గా ఆన్‌లైన్‌లో నేర్చుకొని మేము ఎక్స్‌పర్ట్ అయిపోతాం, ఎక్కువ ఎర్న్ చేద్దామంటే ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. సో, యూ షుడ్ బి ప్రొఫెషనల్ ఇన్ సింగిల్ పర్టిక్యులర్ స్కిల్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక్క టాపిక్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ కింద చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఐ మీన్ కెరియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కెరియర్స్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెరియర్ పాత్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే ద డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఫస్ట్ కెరియర్ పాత్ ఏంటంటే ఎస్‌సిఓ స్పెషలిస్ట్. ఇప్పుడు మనం ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ లైక్ హౌ టు ఎర్న్ మనీ ఆన్‌లైన్ ఒక కీవర్డ్ ఉందనుకుందాం. ఇది గూగుల్‌లోకి వెళ్లి మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్‌లో టాప్‌లో ఏం బ్లాగ్స్ వస్తున్నాయో అవి ప్రాపర్ ఎస్‌సిఓ ఆప్టిమైజ్డ్ బ్లాగ్స్. అందుకే మీకు అవి టాప్‌లో చూపిస్తున్నాయి. సో, ఎస్‌సిఓ స్పెషలిస్ట్ అనేవాళ్ళు ఒక పర్టిక్యులర్ బ్లాగ్‌ని లేదా ఒక కంపెనీకి యాడ్స్ రన్ చేస్తుంటే గూగుల్ యాడ్స్ అక్కడ కీవర్డ్ రీసెర్చ్ చేస్తూ లైక్ వాళ్ళ పర్టిక్యులర్ కంపెనీ లింక్స్ అనేది లేదా వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది టాప్ పేజ్‌లో చూపించడాన్నే ఎస్‌సిఓ అంటారు. ఇవన్నీ చేసేది ఎస్‌సిఓ స్పెషలిస్ట్స్. దిస్ ఈస్ ద పార్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇది ద ఫస్ట్ పాయింట్ ఎస్‌సిఓ స్పెషలిస్ట్. ఐ మీన్ ఫస్ట్ కెరియర్ పాత్. సెకండ్ వన్ ఏంటంటే కంటెంట్ రైటింగ్ ఆర్ కంటెంట్ మార్కెటర్. అంటే ఇప్పుడు మనం ఒక రీల్ చేస్తున్నాం. రీల్ సింపుల్‌గా చేస్తే ఎవరు చూడరు. అది కొంచెం ఎంగేజింగ్‌గా ఉండాలి. కొంచెం క్రియేటివ్‌గా ఉండాలి. సో, మనకి ఏమవుతుంది ఇప్పుడు కంటెంట్ రైటర్‌ని హైర్ చేసుకొని ఒక పర్టిక్యులర్ టాపిక్ ఇస్తాం వాళ్ళకి. ఇచ్చి లైక్ దాని మీద కంటెంట్ రాయండి. అబౌట్ ఫుల్ వీడియో అయినా, ఒక రీల్ అయినా దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో క్రియేటర్ అనేవాడు కంటెంట్ క్రియేటర్ అని వీడియో చేస్తాడు. సో, కంటెంట్ రైటింగ్ ఇక్కడ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్‌లో కంటెంట్ రైటింగ్ కూడా ఇట్స్ అ పార్ట్. దిస్ ఇస్ ద సెకండ్ కెరియర్ పాత్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. థర్డ్ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, లింక్డ్ఇన్‌లో, యూట్యూబ్‌లో మనం చాలా యాడ్స్ చూస్తున్నాం. ఇవన్నీ రన్ చేసేవాళ్ళు సోషల్ మీడియా మార్కెటర్స్ అంటారు. సో, యూట్యూబ్‌కి అయితే గూగుల్ యాడ్స్ అనే ప్లాట్‌ఫామ్‌లో చేస్తాం. ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అయితే మెటా యాడ్స్‌లో చేస్తాం. లేదా లింక్డ్ఇన్‌కి దాని ఓన్ ప్లాట్‌ఫామ్ ఉంది. సో, మీరు అనుకోవచ్చు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఆ టూల్‌లో మీరు యాడ్ రన్ చేయడం వస్తే చాలు సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చేసింది అనుకుంటే దట్స్ ఎ రాంగ్. ఇక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా అట్‌లీస్ట్ మీకు బాగా ఒక స్ట్రాటజిక్‌గా, ఒక యూనిక్‌గా ఆలోచించే మైండ్ ఉండాలి. అప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ ద థర్డ్ కెరియర్ పాత్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఫోర్త్ కెరియర్ పాత్ ఇదేంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్. అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంచెం గ్రో అయినవి లిటిల్ బిట్ గ్రో అయినవి యూట్యూబ్ ఛానల్స్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ అయినా వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియా మేనేజర్స్ వాళ్ళు మేనేజ్ చేయడానికి టైం ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు యాక్సెస్ తీసుకొని దే విల్ మేనేజ్. వీళ్ళు మేనేజ్ చేసినందుకు ఆ పర్టిక్యులర్
యూట్యూబ్ ఛానల్ అడ్మిన్ అయినా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అడ్మిన్ అయినా వీళ్ళకి మనీ పే చేస్తుంటారు. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ సోషల్ మీడియా మేనేజర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద ఫోర్త్ కెరియర్ పాత్. అండ్ నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ కెరియర్ పాత్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే అంత ఈజీ కాదు. ఏదో ఈమెయిల్ పెట్టేయడం కాదు. ప్రతి ఈమెయిల్‌లో టెక్స్ట్ ఉంటుంది. ఒక పోస్టర్ ఉంటుంది. సో, టెక్స్ట్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ రైటర్ కావాలి. లైక్ వాళ్ళ పర్టిక్యులర్ బ్రాండ్‌ని, వాళ్ళ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసే విధంగా, ఎంగేజ్ చేసే విధంగా ఒక కంటెంట్ రాయాలి. ఆ తర్వాత ఒక గ్రాఫిక్ డిజైనర్ పోస్టర్ డిజైన్ చేసి ఒక ఈమెయిల్ మార్కెటర్‌కి ఇస్తారు. అంటే మాక్సిమం స్టార్టప్స్ ఏంటంటే ఇవన్నీ వర్క్స్ ఒకళ్ళే చేస్తుంటారు. బట్ నార్మల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఈ పోస్టర్ డిజైన్ చేసి, కంటెంట్ రాసి ఒక ఈమెయిల్ మార్కెటర్, ఒక మెయిల్ చింప్ అనే ఒక కైండ్ ఆఫ్ టూల్. ఇదేంటంటే బల్క్‌లో మనం మల్టిపుల్ మెయిల్స్ ఒకేసారి పంపించొచ్చు. వి కెన్ షెడ్యూల్ ఇట్. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెయిల్ చింప్ అనేది ఒక టూల్ అది. ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ చింప్ నేర్చుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఫిఫ్త్ వే ఆఫ్ కెరియర్. ఐ మీన్ ఫిఫ్త్ కెరియర్ పాత్ ఈమెయిల్ మార్కెటింగ్. అండ్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఏఐ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద సిక్స్త్ వన్ ఈస్ ఏఐ పవర్డ్ మార్కెటింగ్. అంటే ఇప్పుడు కంటెంట్ రైటర్‌కి మీరు కంటెంట్ రైటర్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న రీల్స్ ఎడిట్ చేయడానికి వీడియో ఎడిటర్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏఐ రావడం వల్ల కంటెంట్ ఐడియాస్ అన్నవి మనకి ఆన్‌లైన్ త్రూ వస్తున్నాయి. జనరేటివ్ ఏఐ అంటే చాట్‌జిపిటి, జెమినీ ఏఐ ఇలా కంటెంట్ మీకు ఐడియాస్ వస్తున్నాయి. కంటెంట్ టెక్స్ట్ ఇస్తుందది. అండ్ వీడియో యాడ్స్, ఐ మీన్ చిన్న చిన్న యాడ్స్ ఎడిట్ చేయడానికి మీరు ఇక్కడ హైర్ చేసుకోక్కర్లేదు. కొన్ని టూల్స్ ఉన్నాయి. ఎలా అంటే మీరు రికార్డ్ చేసిన ప్రతి వీడియో క్లిప్ అందులోకి అప్లోడ్ చేస్తే యాస్ పర్ యువర్ లాంగ్వేజ్ అదే సబ్‌టైటిల్స్ జనరేట్ చేస్తుంది. అదే వీడియోని ఎడిట్ చేసి మీకు అవుట్‌పుట్ ఇస్తుంది. ఇలా ఏఐని యూజ్ చేసుకోవడం వల్ల డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ ఈజీ అవుతుంది. వి కెన్ డూ ద వర్క్ ఫాస్టర్. దిస్ ఇస్ ద సిక్స్త్ కెరియర్ పాత్ దట్ ఈస్ ఏఐ మార్కెటింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అర్థమైంది కదా! ఇప్పుడు లాస్ట్ వన్, సెవెంత్ వన్ ఏంటంటే ఈ కామర్స్ మార్కెటింగ్. అంటే ఇప్పుడు అమెజాన్‌లో మనం యాడ్స్ చూస్తుంటాం. యాడ్స్ రన్ చేసేవాళ్ళు ఎవరు? ఈ కామర్స్ మార్కెటర్స్. ఇప్పుడు మనం సోషల్ మీడియా యాడ్స్ రన్ చేసేవాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో యాడ్ రన్ చేసేవాళ్ళని సోషల్ మీడియా మార్కెటర్స్ అంటున్నాము. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వీటిలో కూడా మనం ఏదైనా ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే స్టార్టింగ్‌లో యాడ్స్ వస్తాయి. ప్లస్ ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి కొన్ని ప్రొడక్ట్స్‌కి టాప్‌లో ర్యాంక్ అవుతుంటాయి. సేమ్ ప్రొడక్ట్ చాలా పేజెస్ ఉంటాయి. కానీ టాప్‌లో ఎలా ర్యాంక్ అవుతున్నాయి? అక్కడ వాళ్ళు ఈ కామర్స్ మార్కెటర్స్ ఉంటారు. దాని మీద వర్క్ చేస్తుంటారు. దిస్ ఈస్ ద సెవెంత్ కెరియర్ పాత్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెరియర్ పాత్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్‌లో. సో, మీకు ఏది ఇంట్రెస్టో ఫస్ట్ తెలుసుకోండి. అంటే ఈ 7 కెరియర్ పాత్స్ ఉన్నాయి కదా! ఇంకా ఉంటాయి. సో, దీస్ ఆర్ ద మెయిన్. సో, ఈ 7 మీద మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ప్రతి దాని మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అది కాకుండా ఏదో ఒక దాంట్లో యూ షుడ్ బి ఎక్స్‌పర్ట్. అలా ఒక్క పర్టిక్యులర్ దాంట్లో ఎక్స్‌పర్ట్ అవ్వడం వల్ల ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ద జాబ్ యూ కెన్ ఎర్న్ ఎ వెరీ గుడ్. అలా కాదు మీరు ఓన్‌గా ఫ్రీలాన్సింగ్ చేద్దామన్నా కూడా యూ కెన్ ఎర్న్ ఎ వెరీ గుడ్. బికాజ్ ఫ్యూచర్ అంతా డిజిటల్ మార్కెటింగ్ మీద ఉంది. ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. బట్ అది బ్రాండ్ అవేర్‌నెస్‌కి యూజ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఈస్ యూజింగ్ టు కన్వర్ట్ దేర్ ఆడియన్స్ ఇంటూ డైరెక్ట్ లీడ్స్. అండ్ బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్‌లో కంపేర్ టు ద ట్రెడిషనల్ మార్కెటింగ్. సింపుల్ ఆలోచించండి. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ రన్ చేయడం ఈజీ. అదే బయట ఒక హోర్డింగ్ పెట్టాలంటే దే విల్ చార్జ్ లాక్స్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీ. అర్థమైంది కదా! దిస్ ఈస్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ పాత్స్. అండ్ కెరియర్ పాత్‌గా ఐ మీన్ కెరియర్‌గా 2025లో చూస్ చేసుకోవచ్చు అంటే మై డెసిషన్ లైక్ నా సజెషన్ ఏంటంటే మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియో అర్థమైంది కదా క్లియర్‌గా? అర్థమవ్వకపోతే ఒకసారి ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.